హాయ్ ఫ్రెండ్స్, అవిసె గింజలతో డ్రై ఫ్రూట్ వేసుకొని ఉండలు చేసుకోవటానికి ఒక మెజర్మెంట్ గ్లాస్తో 100 గ్రాములు డ్రై ఫ్రూట్, నువ్వులు 100 గ్రాములు, వాల్నట్ 100 గ్రాములు, జీడిపప్పు 100 గ్రాములు, కొబ్బరి 100 గ్రాములు, ఇలా ఒక పావు కేజీ వచ్చేసి అవిసె గింజలు తీసుకొని దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవిసె గింజలు అంటే ఇప్పుడు పిల్లలకు తెలియదు, కొంతమందికి తెలిసినా కూడా ఇవి వాడరు అసలు. దీనివల్ల ఎన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయో అవి తెలిసిన వాళ్ళకి మాత్రమే అవి వాడతారు. కాకపోతే నేను ఇవి వాడతాను ఎప్పటి నుంచో. వీటి గురించి నాకు తెలుసు. కొంతమంది ఇది నానబెట్టుకొని దీన్ని జల్లులా వస్తుంది, అది తలకు రాసుకుంటారు, ఇలాంటివన్నీ చేస్తారు. వాటికన్నా కూడా మనం ఆహార రూపంలో తీసుకుంటే ఎంటికలు గ్రోత్ పెరుగుతాయి, ఎంటికలు స్టామినాగా ఊడవు, ఊడిన జుట్టు కూడా మళ్ళీ వస్తుంది. అవిసె గింజలు పౌడర్ రూపంలో కానీ ఏ విధమైనా సరే తీసుకుంటే మనకు సరిపోతుంది. అందుకోసం అన్ని ఉండలు అనుకోండి, ఉండల్లా చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. వేరే కొన్ని పోషకాల ద్వారా కూడా మనకు హెల్త్ బెనిఫిట్లు వస్తాయి ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల. దీనిలో ఉండే విటమిన్స్ దానిలో ఉంటాయి కదా. బెల్లంలో ఐరన్ ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, పాలల్లో కన్నా నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కలుపుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేతిలో మంచి నెయ్యి నేను అమెరికాకు తెచ్చాను, ఇండియా నుంచి. వాటితో అన్ని రకాల ఉండలు తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చే నెలలో 8వ తారీఖు ఇండియా వెళ్ళిపోతున్నాను. అందుకోసమని పాప వాళ్ళకి ఇలా అన్నీ చేసి పెడదామని మా అల్లుడు గారు అన్నీ తీసుకొస్తే చేస్తున్నాను రోజుకో రకంగా. ఈరోజు అవిసె గింజలతో చేస్తున్నాను. ఇదిగోండి బెల్లం కొద్దిగా చిక్కగా సిమ్మ మీద పెడితే ఇలా చిక్కగా కరిగి ఉంటుంది. వాటర్ అయితే వేయకూడదు. ఇక్కడ బెల్లం ఏందో ఊరకనే కరిగిపోతుంది, అలా కరిగింది. ఇదిగోండి అవిసె గింజలు వేయించుకున్నాయి. పావు కేజీ వేయించిని మిక్సీ పట్టేసి కొద్ది పలుగ్గా వేసుకోవాలి. అంటే నేను 150 గ్రాములు మాత్రమే వేస్తాను. ఎందుకంటే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ 100 గ్రాములు తీసుకున్నాను కదా, అందుకోసమని 150 గ్రాములు ఈ పౌడర్ తీసుకుంటా, కొంత తీస్తాను. పావు కేజీ వేస్తే ఎక్కువ అయిపోతుందేమో అని సగం అన్ని సమపాళ్ళు తీసుకోవాలి. బెల్లం అయితే 400 గ్రాములు తీసుకుంటాను. తీపి కావాలి కాబట్టి అది. ఇదిగోండి ఇలా కలియబెట్టుకొని పలుగ్గాను ఇలా బెల్లం ఇందులో కలిపేసుకుంటే ఇదిగోండి ముద్ద అవుతుంది. మనం తీగ పాకం చేసుకునే పని లేదు, కొద్దిగా అలా పెడితేనే కరిగిపోతుంది. ఇక్కడ బెల్లం మంచిగా ఉంది, చాలా బాగుంది ఇక్కడ బెల్లం అయితే. ఇదిగోండి అలా ఉండలు చుట్టితేనే బాగుంటుంది. నువ్వులు చూసారా, కొద్ది పలుగ్గా వేస్తే చక్కగా కనబడుతున్నాయా ఉండల్లో, బాగుంటాయి. కానీ వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా. ఈ ఉపయోగాలు ఉండాలంటే, అన్ని రకాల పోషకాలు కావాలంటే ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. చిన్నలు పెద్దలు ముసలోళ్ళు అందరూ తినే ఫుడ్ ఇది.